హాయ్ అండి. ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఇలా గొడవలు జరుగుతున్నాయి. ఆస్తి ఇలా కొన్ని జరుగుతున్నాయి. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే యాక్చువల్ గా మనకు సినిమా ఇండస్ట్రీ తరఫున అనుకున్న మోహన్ బాబు గారు కానీ మనోజ్ గారు అండ్ విష్ణు గారు వీళ్ళు ముగ్గురులో అందరూ కొంచెం మనోజ్ గారు వాళ్ళ ఫ్యామిలీ కొంచెం బయట నెగిటివ్ గా ఉన్నా ఎక్కువ మనోజ్ గారికి చాలా మంది పాజిటివ్ గా చేస్తారు. మనోజ్ గారు వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం గుడ్ అని ముందు నుంచి ఒక నేమ్ ఉంది. ఇప్పుడు అలాంటి మనోజ్ గారు తిరగబడడం వల్ల ఇంకా ఎక్కడో ప్రజల్లో సింపతి అనేది మనోజ్ గారి మీదే ఉంది అనుకున్నా. కానీ మోహన్ బాబు గారు ద గ్రేట్, చాలా మంచి ఆయన కూడా పబ్లిక్ లో చాలా ఫ్యామిలీ కానీ ఎక్కడ కానీ సినిమా విషయాల్లో కానీ చాలా మంది తగాదాన్ని తీర్చారు కాబట్టి వాళ్ళ సొంత ఫ్యామిలీది కూడా ఆయన మోహన్ బాబు త్వరలోనే పరిష్కరిస్తారు. అది ఇంకా ఎక్కువ పబ్లిక్ కాకుండా అంటే రోడ్డు మీద ఎక్కువ కాకుండా ఆయన ప్రాబ్లం ని ఈజీగా సాల్వ్ చేస్తానని గట్టి నమ్ముతున్నాను. ఇండస్ట్రీలో వీళ్ళది ఒక పెద్ద ఫ్యామిలీ. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే మోహన్ బాబు అలాంటి మోహన్ బాబు ఫ్యామిలీ మనోజ్ గారు ఇలా చేయడం వల్ల కొంచెం ఎక్కడో మచ్చ వచ్చింది. కానీ మోహన్ బాబు దాన్ని త్వరలో సరేనే నేను నమ్ముతున్నాను. ఇలాంటి ఇంట్లో సైలెంట్ గా మాట్లాడుకొని చేసుకుంటారు. కానీ వీళ్ళే వచ్చి బయటకు వచ్చి ఇలా ఉంది కదా. అదే నేను అనుకుంటున్నా మనోజ్ గారిని ఎక్కడో కొంచెం మోహన్ బాబు కూడా సన్మానిస్తారు అండ్ మాట్లాడతారు అని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మోహన్ బాబు గారు పెద్ద అబ్బాయి విష్ణు గారు కూడా ఒక మంచి పొజిషన్ లో అంటే మా అధ్యక్షుడు అంటే ఉన్న కార్మికుల ప్రాబ్లమ్స్ అన్ని ఆయన తీరుస్తారు. అలాంటి విష్ణు గారు కూడా సొంత తమ్ముడి విషయంలో ఎక్కడ గివ్ అప్ ఇయ్యరు, కొంచెం ఎక్కడో మంచిగా చేసుకుంటారని అనిపిస్తుందండి. కలవాలని నేను ఒక అడ్వైజర్ గా. మనోజ్ గారు కంప్లైంట్ ఇచ్చినప్పటికీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదని వన్ సైడ్ నుంచి అందరూ అదే బౌన్సర్స్ ని ఎక్కువ పంపిస్తున్నానని విన్నాను. ఏదో పాలిటిక్స్ సైడ్ కూడా ఎక్కువ మోహన్ బాబుకి ఎక్కువ పలుకుబడి ఉంది కాబట్టి చెప్పలేము. ఈవెన్ మనోజ్ గారిని కూర్చోబెట్టి వాళ్ళు మాట్లాడుకునే విషయాన్ని పబ్లిక్ చేస్తున్నారు. ఎక్కడో ఫ్యామిలీ గివ్ అప్ కాకుండా చూసుకోవాలి.